వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి ఈరోజు నానమ్మ వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు చేసి చూపిస్తుందంట. సో చూద్దాం మామ ఏమేమి కావాలో. పాల తాలికలు ఈజీగా ఎలా చేసుకోవాలో కొలతలతో చేసి చూపిస్తావు, అంతే కదా? అంతేనమ్మా. సో చూద్దాం ఏమేమి కావాలో. బియ్యం పిండి 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, ఓకే, కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయలు, పాలు లీటరు. సో 1/2 కేజీ పిండికి 1/2 కేజీ బెల్లము, లీటర్ పాలు, ఈ లెక్క కావాలి. సో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ శుభ్రంగా చేసి చూపుతాను. తేలిక చేసుకోవచ్చు పండగ రేపు మీరంతా కూడా. సో చూపిద్దామా? ఓకే, పాత్ర పెట్టి 1/2 లీటర్ నీళ్ళు పడతా, ఏడు చేస్తా. ఏడు అయిపోయినాక పిండి వేసి తిప్పుతా. నీళ్లు 1/2 లీటర్ నీళ్లు పోసి నీళ్లు వేడి చేయాలా? ఫస్ట్ వేడి చేసాక పిండి పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఓకే, చేద్దామా? సో ఈ నీళ్ళను ఇప్పుడు వేడి చేసుకోవాలి. మా అమ్మ నీళ్ళు వేడెక్కినాయా? వేడెక్కినాయి, పిండి ఉడకబెట్టుకోవాలి. పిండి వేసి తిప్పటమేను. నీళ్ళు వేడవగానే చూడు అలా గడ్డలు లేకుండా వేసుకుని తిప్పుకోవాలి. మళ్ళీ చేతితో కూడా పిసుకోవాలి. చల్లగయ్యాక నీళ్ళు తిట్టయిందమ్మా. ఇలా కలుపుకొని పిండి కొద్దిగా సన్నీళ్ళు కలుపుకుని చేతితో కలుపుకోవాలి. అదిగో పిండి ఇదిగో గిన్నెలో పిండి వేసి కొద్దిగా సన్నీళ్ళు పోసి పిసుకాలి. అవునా? పిండి వేసి సన్నీళ్ళు పోసి గిద్దలకు దిగేటట్టు పిసుకాలి కదా. గిద్దల్లో దిగాలి కదా. ఓకే, మొత్తం వేడిదైతే దిగదు కాబట్టి కదా, జిగురు ఉంటది అని ఇది వేస్తున్నా. ఓకే, ఇప్పుడు చాలా నీళ్ళు వేసి మళ్ళీ కలుపుకోవాలి చేత్తో. ఓకే, ఇప్పుడు ఏంటి చల్ల నీళ్ళు పోస్తున్నాను. ఎండైనా పోసుకుంటాకి మనకి గిద్దలకు దిగేటట్టుగా సరిపడా పోసుకోవాలి. ఓకే, లెక్కగా ఇది మరీ పలుచగా కాకుండా గిద్దలకు దిగేసారు. బాగా కలుపుకోవాలి కదా మామ. బాగా కలపాలి మా సొద్దుకు వచ్చేటట్టుగా. పిండి ఉడికిన పిండి పచ్చి పిండి కలిసి ముద్దుకొస్తే ముద్దకాయ ఉంది, ఇక మనం గిద్దలకు దిగేటట్టు చేసుకోవాలి. అంటే దీనికి నీళ్ళు ఏం లెక్క ఉండదు. పిండి కలిసినంత సగం అదే పిండి ముద్ద అయ్యే వరకు చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా నీళ్ళు అంతే. కాకపోతే సగం పిండి వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. సో ఇలా పిండి అంతా ముద్ద చేసేసుకొని పెట్టేసుకున్నాం. ఇలాగా ఇలా దిగాలి బాగుంది మెత్తగా. సో ఇప్పుడు తర్వాత ఏంటి? బెల్లం వేసేస్తున్నాం. కశ్మీర్ పావు నీళ్ళు. ఇది బెల్లం కరిగే వరకు పెట్టుకోవాలా? ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కదా. ఫస్ట్ పిండి ఉడకబెట్టుకోవాలి, తర్వాత బెల్లం పాకం పట్టుకోవాలి, తర్వాత పాలు కాగబెట్టుకోవాలి. అప్పుడు ఈ పిండి ఒత్తుకోవాలి. ఉడికినాక ఈ పాకం తీసుకెళ్ళి దాంట్లో పోయాలి, కలిపేయాలి. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ పిండి, బెల్లం, తర్వాత పాలు లాస్ట్ లో. ఓకే, ఇది కరిగాక చూపిద్దాం. అయిపోయింది. ఇది పాకం లాగా ఏం అవసరం లేదు, జస్ట్ ఆ బెల్లం కరిగితే చాలా ఆపేయచ్చు. ఇది దింపేసుకొని పాలు పెట్టుకోవాలా? ఓకే, దింపేసాయి. పెట్టేస్తున్నాం అమ్మ. కాగాలి, పొంగొచ్చే వరకు కాగాల. ఉండొచ్చి పొంగొచ్చిన పిండి అందులో ఒత్తుకోవాలి. పాలు కాగేసినాయమ్మా. ఇంకా ఒత్తుకోవడమే, పిండి ఒత్తుకోవటమే. ఈ దీంట్లో ఇలా పిండి పెట్టేసుకొని అది పెట్టి నొక్కేయాలి కదా. ఇలా రౌండ్ గా ఒత్తుకోవాలి మనం పిండి దానిలో పెట్టేసుకొని. దుయ్యడం అయిపోయింది కదా మా అమ్మ. గిన్నె సరిపోలేదని గిన్నె మార్చాను. ఇక ఇంకొక సేపు ఉడికితే బెల్లం పోయటమే. తొందరగా ఉడికిపోతాయా ఇవి? ఆల్రెడీ ఉడికేసాయి. ఇదో 10 నిమిషాలు ఉడికితే బెల్లం పోసేయడమే. ఓకే, అయిపోయిందమ్మా. ఉడికినట్టేనా? ఈ పెట్టుకున్నాం కదా, అది పోయటమే. అది పోయడమేనా? ఓకే, పోద్దామా మరి? ఈ తాలికలు ఉడికిపోయాక ఇక బెల్లం పోసేయడమే. ఓకే, బెల్లం కరగబెట్టింది, వడపోసి పెట్టుకున్నాం. ఇది చల్లగా అవ్వాలి కదా బెల్లం పాకం, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. 2 ఏడుగుంటాయి. ఏదో ఒకటి చల్లగా అవ్వాలి. అందుకని బెల్లం పాకం ముందే పెట్టేసుకొని చల్ల పెట్టుకుని వేసుకున్నాం. అయిపోయిందమ్మా. ఇట్టవగానే దింపేసుకోవటమేను. దింపేసుకుని ఇక కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయ వేసుకోవటమేను. చూడండి అది చూసావా? ఇప్పుడు ఏమేసావు? జీడిపప్పు, కిస్మిస్ వేయించి పెట్టుకున్నానమ్మా. ఓకే, వేస్తున్నాను. ఓకే,
కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానమ్మా. ఓకే, నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నుంచి ఇక నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు వేసి దించేయడమే. అంతే అంతే. ఓకే, ఇంకా అయిపోయినట్టే. అయిపోయింది. అయిపోయిందమ్మా. సో ఇలా ఉంది. చాలా బాగుంది. అందరూ టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ చేశాను ఇప్పుడే, చాలా బాగుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. కొలతలతో చెప్పింది నానమ్మ. చేతితో చేస్తే బండగా వస్తాయి. సో ఇలా పిండి ఉడకబెట్టుకొని ఇలా చక్కలాడి గిద్దలతో ఒత్తుకోండి, చాలా బాగుంటది. ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఈ పండగకి. అంతే కదా మామ? అంతేనమ్మా. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ మామ. చేసుకుని పండగగా అందరూ చేయండి. అందరూ ట్రై చేసి చూసి మాకు రైట్ చేయండి. బాయ్ అందరికీ. బాయ్ బాయ్.